టారో డివైన్ మెసేజెస్ 1 డియర్ వ్యూయర్స్, మీకు పెట్టుబడి లాభాలు రాకూడదని చెప్పి మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వారి ప్రస్తుత పరిస్థితి, వారి యొక్క ఎనర్జీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. లో కొంతమంది బెట్టింగ్ గేమ్ ఆడుతూ దొరికిపోయారంట. కర్మ అనేది నిజం. వారి కర్మ ప్రస్తుతం ఆట ఆడుతుంది వారితో. ఏంజిల్ మెసేజ్ నేను రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళు చేస్తున్న పనిలో లాభం రాకూడదు, న్యాయం జరగకూడదు, ఎలాగైనా వాళ్ళని బాధ పెట్టాలి అని ఆలోచిస్తున్న వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి యొక్క కుట్రలు ఏ విధంగా ఉన్నాయి? ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. మన కలెక్టివ్ మీద చేస్తున్న కుట్రలు ఏ విధంగా ఉన్నాయి? మీకు న్యాయం జరుగుతుందని చూడలేక మిమ్మల్ని ఏడిపించడానికి, ఇంకా మీ పనిని ఆపలేకపోతున్నామని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంట. కానీ దానికి మొదలే లేదు, ఆలోచనలోనే మొదలు లేదండి. అలాగే మీరు వేరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు. 111 న్యూ బిగినింగ్. మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చేలా చేయమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట వేరే వాళ్ళకి. సో పార్ట్నర్, టాక్సిక్ పార్ట్నర్, టాక్సిక్ పేరెంట్, ఎస్ పాస్ట్ పర్సన్స్ అండి. క్లియర్గా మీరు 4 చేతులతో సంపాదించేస్తున్నారు, ఇలాగైతే జీవితంలో ముందుకు వెళ్ళిపోతారని, ఎలాగైనా ఆపాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట. బట్ అవకాశాలు లేవండి. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చినా సరే మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని బాధ పెట్టడానికి ఏ రకంగా కూడా అవకాశం లేదండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఎస్, సెలబ్రేషన్ అనేది కన్ఫామ్. మీ లైఫ్లో మీరు ఏదైతే మీకు రావాలి అని డివైన్ రాసిందో దాన్ని ఎవరూ తప్పించలేరు. ప్రజెంట్ మీ ఎనర్జీ కూడా సెలబ్రేషన్లోనే ఉందండి. యాక్చువల్లీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని భ్రమలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఎస్, వాళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు, కానీ డివైన్ అవకాశం ఇవ్వలేదు. 0-2 బ్యాలెన్స్ అనేది కన్ఫామ్ అండి. అండ్ మనీ రొటేషన్ విషయంలో మీ ఇంటికి ఆదాయం లేకుండా చేయాలి అని అనుకుంటున్నారు. ఈ రీడింగ్ నేను మళ్ళీ చేస్తానండి, ఓకేనా? సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేసి డబ్బులు రాకుండా చేయాలి అని అనుకున్న వారి పరిస్థితి, ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని ఉంచాలనుకున్నారో 2-2 వాళ్ళు ఆ పరిస్థితికి వెళ్ళిపోయారండి. వాళ్ళ దగ్గర ప్రజెంట్ బ్యాలెన్స్ లేదు, డబ్బులు పోగొట్టుకున్నారు. అండ్ అలాగే వాళ్ళు క్రియేట్ చేసిన ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. కంగ్రాచులేషన్స్. వాళ్ళు మీ పని మీద మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదని చెప్పి చేశారంట. సో అది రివర్స్ వెళ్ళిపోయి వాళ్ళకి ఖర్చులు కూడా డబ్బులు లేని పరిస్థితికి వెళ్ళిపోయారండి. అండ్ ఎవరైతే మొదలు మీకు ఉండకూడదు అని చెప్పి అనుకున్నారో బ్రదర్ ఫిగర్ అండి బోర్లా పడ్డారు. మీ విషయంలో న్యూ బిగినింగ్ విషయంలో బోర్లా పడ్డారండి. మీ పరువు తీయాలి అని చెప్పి ఏదో ఆలోచిస్తున్నారంట. ఇందులో ఫాదర్ ఫిగర్ ఉన్నారు. అండ్ అలాగే మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు చూడలేకపోతున్నారంట. అందుకని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదో రకంగా వాళ్ళకి సాటిస్ఫై చేసుకొని వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంట. మీ జోలికి వస్తే వాళ్ళకి జీవితం ఉండదండి. చెప్పకనే ఏంజల్స్ చెప్తున్నారు, ఓకేనా? సో దీనికి సంబంధించి ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట, ఓకేనా? నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట, కానీ అది పనిచేయట్లేదు. వేరే దగ్గరికి వెళ్ళి పుస్తకాలు ఎలా చూసి చదువుతున్నారంట, కానీ అది పనిచేయట్లేదు. నైబర్స్ అండి, ఇందులో నైబర్స్ ఉన్నారు. మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు, మీరు చేస్తున్న పనిలో లాభాలు రాకూడదు అని చెప్పి నైబర్స్, ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కిడ్స్ ఉన్నారండి, చిన్న కిడ్స్. సో టేక్ యాజ్ సిగ్నిఫికెంట్, ఓకేనా? వాళ్ళు ఏంటంటే చాలా రకాలుగా మీ పరువు తీయడానికి ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ప్రయత్నించారంట, కానీ వెనుపోటు వేయడానికి అవకాశం లేదండి. డివైన్ వాళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. మీ విషయంలో ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇంకా చెప్పండి ఏంజిల్స్, మన కార్మిక్ విషయంలో కుట్రలు చేస్తున్న వారి ఎనర్జీ ఏ విధంగా ఉంది? కంట్రోల్ చేయాలని చూస్తున్నారంట. ఓవరాల్గా మిమ్మల్ని, మీ లైఫ్ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి చూస్తున్నారంట, వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాటలా ఉండాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారంటండి. అందుకని చెప్పి మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా ఎప్పుడు వాళ్ళతోని వాళ్ళ గురించి ఆలోచిస్తూ క్యాండిల్స్ వాడుతున్నారంటండి మీ మీద. సో ఏంటంటే బబుల్స్, సిగ్నిఫికెంట్, ఓకేనా? సో గుర్కాలు, సిగ్నిఫికెంట్, 7 నెంబర్స్ అండి, 7 మెంబర్స్, 7 నెంబర్, ఎస్ 7 అండి. 7 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. 7 మెంబర్స్ చేస్తున్నారు గుంపుగా మిమ్మల్ని బాధ పెట్టడానికి, మీరు అనుకున్న పని జరగకుండా చేయడానికి. అండ్ మీరు హీల్ అవ్వకూడదు అని చెప్పి వీళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట. సో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి చేస్తున్నారంట.
మీకు మీరే ఇబ్బంది పడిపోయి మీరు ఎటు చేయలేని పరిస్థితుల్లో, ఏది చేయలేని పరిస్థితుల్లో ఆపేయాలి ఇంక పనిని. ఇంక ముందుకెళ్ళదు. ఇప్పుడు ఏదైనా మీరు చేసుకుంటున్నారు, ఎవరైనా పెద్ద సౌండ్స్ చేయడం లేదా ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, దాని ద్వారా మీరు పని ముందుకెళ్ళదు కదా. సో ఆ విధంగా మీరు ఏ పని చేస్తున్నా సరే దానికి అనుగుణంగా వాళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఐదర్ మీరు పని ఆపేయాలి లేదా మీ పనిని స్లో చేయాలి. జరగాల్సిన పని జరగకుండా ఏదో కొద్దో గొప్ప జరిగేలా చేయాలి. ఈ విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే అది బిజినెస్ కూడా ఓకేనా. మీ ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో అదండి, అది జరగకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారంట. మీరు హీల్ అయ్యారండి. మీరు హీల్ అవ్వాలి అండ్ వీళ్ళెవరిని కూడా పక్కకు పెట్టేసి మీ లైఫ్ పాత్లో మీరు నడవాలి. ఇదే లైఫ్ పర్పస్ అండి, ఓకేనా. మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఎంత పైకి ఎదుగుతున్నామో అంత ఎక్కువ రాళ్ళ దెబ్బలతో కొట్టడానికి రెడీగా ఉంటారు చుట్టూ. కాబట్టి వాళ్ళని పట్టించుకోవద్దు, ఓకేనా. సో మీ చుట్టూ శత్రువులు పెరుగుతున్నారంటే దాని అర్థం మీరు జీవితంలో ఎదుగుతున్నారు అని, ఓకేనా. సో వాళ్ళు మీరు చాలా ఇంటిగ్రిటీతో వెళ్తున్నారండి. అంటే చాలా స్పీడ్గా దూసుకెళ్ళిపోతున్నారు. సడన్గా ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ఆ ప్రాసెస్లో వెళ్తున్నారు, దాంట్లో సక్సెస్ చూస్తున్నారు. ఇదంతా కూడా వాళ్ళు చూస్తున్నారు. సో ఇలాగే వదిలేస్తే మీరు అనుకునేవన్నీ సాధించేస్తారు, డ్రీమ్స్ సాధించేస్తారని మిమ్మల్ని వెనకకి లాగడానికి ప్రయత్నిస్తున్నారంట. అంటే ఇంద్ర పరీక్షలు అంటారు కదా, ఇంద్రుడు పరీక్షలు పెడతారు కొన్నిసార్లు. అంటే ఇప్పుడు పెద్దగా పూజలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న ఆటంకాలు కల్పించడం, పెద్ద పెద్ద హోమాలు చేస్తున్నప్పుడు అది జరగకుండా కొంతమంది ఆపడం. ఎందుకంటే దాని ద్వారా చాలామందికి మంచి జరుగుద్ది కాబట్టి చిన్న చిన్న పరీక్షలు పెడతారు, వాటిని దాటుకొని వెళ్ళి వాటిని సాధించాలన్నమాట. సో అదేవిధంగా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికి కూడా ఒక రకంగా వీళ్ళందరూ క్రియేట్ చేసేది కూడా ఇంద్ర పరీక్షలు లాంటివే, ఓకేనా. అలాగే అనుకోండి. బట్ ఏంజల్ మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఓకేనా. మీ పాస్ట్ కర్మ అయిపోయిందండి. వీళ్ళందరూ కూడా జలసుతో కావాలని చెప్పి డ్రామా ఆడుతున్నారు. ఇదిగోండి, కావాలని చెప్పి డ్రామా ఆడుతున్నారు. మీ ఎమోషన్స్తో డ్రామా ఆడుతున్నారు వీళ్ళంతా కూడా. మిమ్మల్ని డివైన్ తీసుకెళ్తున్నారు, చేపట్టుకొని తీసుకెళ్తున్నారు. మీరు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి డివైన్ చెప్తున్నారండి మీకు. డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారు మీరు. సో వారు నిజమైన ఇంద్ర పరీక్షలు అయినా సరే వాటిని ఛేదించే సామర్థ్యాన్ని మీ దేవుళ్ళు మీకు ఇస్తారు, ఓకేనా. వీళ్ళందరూ డమ్మీ పీసులు. సో ఎక్కువగా పట్టించుకోవద్దు. మీరు ఏదైతే అడ్వెంచర్స్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే రాసుకోండి ఏమేమి చేయాలనుకుంటున్నారో, ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోండి, ఓకేనా. మీకు ఎక్కడ ఇబ్బంది పెట్టినా, ఎక్కడ పని అవ్వట్లేదు అని అనిపించినా, ఎక్కడ కొంచెం డిస్టర్బెన్స్ కనిపించినా మీ దేవుడికి చెప్పండి. అండ్ ఆ టైంలో ఇంకో పని పురమాయిస్తారు, ఆ పని చేసేసుకోండి, తర్వాత వచ్చి పని చేసుకోండి. అంతేగాని మీరు చేస్తున్న పనిని మాత్రం ఆపద్దు, ఓకేనా. ఆ వీడియోని సైన్గా తీసుకోండి. అండ్ మీరు ఒంటరి వాళ్ళు కాదు, డివైనే మీ చేయి పెట్టి నడిపిస్తున్నారు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు, ఓకేనా. కీప్ గోయింగ్, బీ పాజిటివ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి, నైబర్ రీడింగ్స్, కార్మిక్ రీడింగ్స్, అలాగే మీ శత్రువులు, రిలేటివ్స్ చేస్తున్న కుట్రలు ఏంటి డీటెయిల్గా రీడింగ్ చేస్తానండి. ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మీకు ఏ మెసేజ్ అయితే అవసరమో ఆ మెసేజ్ డైరెక్ట్గా నేను నోటిఫికేషన్ ద్వారా వస్తుందని నేను అప్లోడ్ చేయగానే, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.